Hi guys, welcome to our channel Bharati Melodies. మా ఛానల్లో రంగోలీ, కుకింగ్ అండ్ ట్రావెలింగ్ వ్లాగ్స్ చూడొచ్చు. కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ ఫ్రై ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. చికెన్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. 2 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరిగాక ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న చికెన్ అయితే ఆయిల్లో వేయాలి. మూత పెట్టుకొని 5 minutes కుక్ చేసుకుంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇలా బయటకు వస్తుంది. చికెన్ నుంచి వచ్చిన వాటర్తోనే మనకి చికెన్ అంతా కుక్ అయిపోతుంది. చికెన్ నుంచి వాటర్ అంతా ఇంకిపోయి ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. 1 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు అన్నీ యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం ఎటువంటి టైప్ ఆఫ్ నాన్ వెజ్ అయినా ఫ్రై చేసినప్పుడు మసాలాని 2 to 3 బ్యాచెస్ కింద యాడ్ చేసుకుంటే చికెన్ పీసెస్కి మసాలా అనేది చాలా బాగా పడుతుంది. అప్పుడు మనం తింటున్నప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది. చికెన్ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్, చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకుందాం. చిల్లీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత మనం కర్రీని అనేది లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై అయిన తర్వాత మనం ఇంకొంచెం కరివేపాకు అనేది యాడ్ చేసుకుందాం. ఫ్రై ఇలా అయినప్పుడు మనం ఇంకొంచెం మసాలా అనేది యాడ్ చేసుకుందాం. చెప్పాను కదండి, చికెన్లో ఎప్పుడు మసాలా బ్యాచెస్ వైజ్గా యాడ్ చేస్తే చాలా యమ్మీగా ఉంటుంది. చికెన్ ఇలా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలుతుంటే ఇంకొక 5 minutes మనం ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. వేడివేడి ఆనపకాయ రసంతో మనం చేసుకున్న చికెన్ ఫ్రై తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకవేళ మీకు ఆనపకాయ రసం రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా వీడియో పోస్ట్ చేస్తాం. చూసారుగా, యమ్మీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయాల్సిందే, తప్పకుండా ట్రై చేయండి. చికెన్ ఫ్రై ఎంత ఈజీగా చేసుకున్నామో చూసారు కదా. మీరు కూడా లేట్ చేయకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అ వీడియో.